హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో లేయర్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తా అండి. ఇది వచ్చేసి డైలీ వేర్ శారీ. దీనికి లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నా అండి, టాప్ అండ్ బాటమ్కి కలిపి. బిగినర్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఇక్కడ టాప్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. దానికి +1 యాడ్ చేసుకోవాలి మనము. అంటే పైన హాఫ్ ఇంచ్, కింద హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదండి. అందుకు 15 ఇంచెస్ టోటల్. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. 5.5 కూడా పెట్టుకోవచ్చు ఈ సైజ్కి. కాకపోతే బ్యాక్ నెక్ డీప్ 9 కన్నా ఎక్కువ పెట్టుకుంటే మనం 5.5 పెట్టుకోవచ్చు అండి. అదే 9 లోపల పెట్టుకుంటే, అంటే 8, 9 అలా పెట్టుకుంటే మనం 6 పెట్టుకోవాలండి. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా నేను 6 ఇంచెస్ తీసుకున్నా అండి. షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా మ్యాక్సిమం అంతే తీసుకోవాలి. ఇక్కడ 1.5 తీసుకున్న ఆర్మ్ హోల్కి తీసుకొని ఆర్మ్ స్కేల్తో వేసుకుంటున్నాను అండి. ఆర్మ్ స్కేల్ లేకపోయినా సరే మీరు ఇట్లా రౌండ్గా లైన్ చేసుకోవచ్చండి. 1.5 పెట్టుకొని లైన్ కర్వ్ తీసుకోవచ్చండి. ఇక్కడ చెస్ట్ విడ్త్ వచ్చేసి 18.5 అండి. 2 ఇంచెస్ కట్ చేసి పెట్టాను. అండ్ వేస్ట్ వచ్చేసి 7.5 అండి. మన టోటల్ లెంత్ని డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తే అంత పెట్టాలండి. ఇక్కడ 7.5 వచ్చిందండి. +1 నేను ప్లేట్స్ కోసం పెట్టాను. అండ్ 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం పెట్టానండి. ఇది వచ్చేసి 4 ఫోల్డ్స్లో ఉందండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా. ఇక్కడ మనం నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకోవాలండి. నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్. 6 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ కూడా కింద కూడా 2.5 పెట్టుకోవాలి. నేను రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ వచ్చి ఒక 1 ఇంచ్ తీసుకోవాలండి. 1 ఇంచ్ తీసుకొని ఇట్లా రౌండ్గా కర్వ్ పెట్టేసుకోవాలండి. మనం ఎప్పుడైనా ఫ్రాక్స్ కండి ఎడ్జెస్ దగ్గర 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి. లేదంటే కింద కుచ్చులు కానీ అంబ్రిల్లా కట్ పెట్టుకున్నప్పుడు ఫినిషింగ్ మంచిగా రాదండి. ఏదో కిందకి జారిపోయినట్టు ఉంటుంది టాప్ బాటమ్ అంతా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ప్లేట్స్ పెట్టుకుంటాం కదండి, అక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ పెట్టుకోవాలండి. లైన్ డ్రా చేసుకొని ఆ పార్ట్ని కట్ చేసేసుకోవాలండి. బ్యాక్కి ఫ్రంట్కి రెండింటికి ఇలా చేయాలి. యాక్చువల్లీ నేను ముందే చూపించాలి, కాకపోతే నాకు కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలవాటు కాబట్టి నేను మర్చిపోయాను. బ్యాక్కి ఫ్రంట్కి ఇట్లనే కట్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు శారీ క్లాత్ మీద ఈ లైనింగ్ పెట్టేసి నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి. ఇట్లా మార్క్ చేసుకొని, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలండి లైనింగ్ కన్నా. అది ఇంకెక్కువ ఉన్నా పర్లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసేయాలండి. ఇంతే అండి, పైన పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం బాటమ్ చూద్దాం. ఇక్కడ ఈ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 41 ఇంచెస్ అండి. అంటే నీస్ కిందకండి, కాఫ్ లెంత్ అంటారు దాన్ని, నీస్ కిందకుంటే. ఇది ఫుల్ ఫ్రాక్ కాదండి, కాఫ్ లెంత్ 41 ఇంచెస్ అండి టోటల్ హైట్. మనకి టాప్ హైట్ వచ్చేసి ఇక్కడ 14 ఇంచెస్ అండి యాక్చువల్గా అయితే. టాప్ లెంత్ మనకి 14 ఇంచెస్ +1 పెట్టుకొని మనం 15 ఇంచెస్ పెట్టుకున్నాం కదా బాడీ పైన పార్ట్కి. అంతే అండి. ఇప్పుడు మనం 41 ఇంచెస్ టోటల్ హైట్ ఉంది కదండి, దానికి 14 ఇంచెస్ మైనస్ చేయాలండి. అంటే మనకి కింద పార్ట్ కోసము పైన పార్ట్ని మైనస్ చేసేస్తే మనకి 27 వచ్చిందండి. 27 ఇంచెస్ వచ్చింది కింద బాటమ్ వచ్చేసి మనకి ఇక్కడ బాటంలో 2 పార్ట్స్ ఉన్నాయండి. లేయర్ ఫ్రాక్ అని చెప్పాను కదా, ఆ 2 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండి. ఈ 2 పార్ట్స్లో మనకి ఫస్ట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉండాలండి, సెకండ్ పార్ట్ కొంచెం తక్కువ ఉండాలి. మనం ఇక్కడ బాటమ్కి 27 ఇంచెస్ యూస్ చేయాలి. దానిలో 17 ఇంచెస్ నేను ఫస్ట్ పార్ట్కి తీసుకుంటున్నానండి. +1 ఇంచెస్ నేను కచ్చెస్కి తీసుకుంటున్నా. టోటల్ 18 ఇంచెస్ తీసుకోవాలి మనం శారీలోకి వెళ్ళి ఫస్ట్ పార్ట్కి. అంటే ఇది వచ్చేసి హైట్ అండి, హైట్ తీసుకోవాలి. ఫస్ట్ పార్ట్ హైట్ మనకి 18 ఇంచెస్ తీసుకోవాలి. అలానే సెకండ్ పార్ట్ వచ్చేసి మనం 27 ఇంచెస్లో 17 ఇంచెస్ తీసేసుకున్నాం ఫస్ట్ పార్ట్కి. సో ఇంకా మనకు రిమైనింగ్ మనం సెకండ్ పార్ట్కి తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 10 వచ్చిందండి సెకండ్ పార్ట్. 10 +1 యాడ్ చేయాలి, 11 ఇంచెస్. సో సెకండ్ పార్ట్ 11 ఇంచెస్, ఫస్ట్ పార్ట్ 18 ఇంచెస్ అండి. ఇప్పుడు శారీలో కూడా సేమ్ అంతే హైట్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ శారీకి వచ్చేసి బార్డర్ వచ్చిందండి. ఆ బార్డర్ మనకు అవసరం లేదు. సో నేను బార్డర్ కట్ తీసేస్తున్నా మొత్తం శారీ మొత్తము. ఎక్కడ యూస్ చేయట్లేదండి ఈ బార్డర్ నేను. ఫస్ట్ పార్ట్ అండి 18 ఇంచెస్ చెప్పాను కదా, 18 ఇంచెస్ తీసుకున్నా అండి. అండ్ దీని విడ్త్ వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నా అండి. అంటే 3 మీటర్స్ కొంచెం తక్కువనే ఉంది. మనం పైన బాడీకి యూస్ చేస్తాం కదా, ఫస్ట్ బాడీకి పెట్టి స్టిచ్ చేస్తాం కదా.
మనకి బాడీ కన్నా డబల్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ మనకి ఎగ్జాంపుల్ 20 ఇంచెస్ ఉందనుకోండి, మనం 40 ఇంచెస్ తీసుకోవాలండి డబల్. అంత అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఉన్నా ఏం కాదు, ఎక్కువ ప్లేట్స్ వస్తాయి. కింద పార్ట్ సెకండ్ పార్ట్ చెప్పాను కదండి, అది 11 ఇంచెస్ తీసుకున్నాను అండి. దీనికి వచ్చేసి నాకు ఎక్స్ట్రా ముక్కలు పడ్డాయండి. ఎందుకంటే మన పైన పార్ట్కి డబల్ వేయాలి కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను కింద పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇది శారీ మీద చెప్తే సరిగ్గా అర్థం కాదని నేను ఇట్లా బుక్లో రాసి చూపిస్తున్నానండి. ఎక్కడైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి నాకు. దీని యాక్చువల్ లెంత్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ అండి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి అంటే ఎల్బో వరకు వస్తాయి 10 ఇంచెస్. +1 వచ్చేసి కింద ఫోల్డ్ చేస్తాం కదండి, ఫోల్డింగ్కి ఇక్కడ 1/2 ఇంచ్ పైన ఖర్చుకుపోతుందండి. టోటల్ 11.5 ఇంచెస్ అండి మనకి, ఓన్లీ హ్యాండ్కి, నార్మల్ హ్యాండ్కి. ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నానండి కాబట్టి ఆ పఫ్ కోసం నేను 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అండి. మనం 5 ఇంచెసే కాదండి, ఇంక ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు మనకి ఉన్న క్లాత్ని బట్టి. నాకు ఇక్కడ క్లాత్ కొంచెమే ఉంది. కింద 11.5 చెప్పాను కదండి, నార్మల్ హ్యాండ్ హైట్ ఇది. ఇక్కడ మనం పఫ్ కోసం 10 అయినా తీసుకోవచ్చు, 20 అయినా తీసుకోవచ్చు, 30 అయినా తీసుకోవచ్చు అండి హైట్. నేను ఇక్కడ 5 తీసుకున్నాను. మీరు ఇంకా మీకు క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి 7.5 అండి. ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టానండి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5. ఇక్కడ కూడా 2 ఇంచెస్ అండి. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 2.5 అండి. మనం 3 కూడా పెట్టుకోవచ్చు అండి. ఆర్మ్ హోల్ డౌన్ నేను 2.5 తీసుకున్నాను. 2.5 పెట్టుకున్నా, 3.5 పెట్టుకున్నా అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నేను 2.5 పెట్టుకున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ అండి. సో ఇక్కడ మనకి విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలండి. 4 ఇంచెస్ 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నాకు చిన్న పఫ్ వస్తే, లైట్గా చిన్న పఫ్ వస్తే చాలు డ్రెస్కే కదా అన్నట్టు నేను జస్ట్ 3 ఇంచెస్ తీసుకొని ఇట్లా ఒక కర్వ్ గీసుకోవాలండి పైన రౌండ్గా. ఎక్కడైతే ఈ పాయింట్ ఆ పాయింట్ కలుస్తుందో అక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఎంత వచ్చేసి నాకు 16.5 వచ్చిందండి హ్యాండ్ హైట్ మొత్తము. ఇంతే అండి హ్యాండ్. సేమ్ ఇలానే మనము శారీ మీద కూడా కట్ చేసేసుకోవాలండి. మనకి పైన టాప్ పార్ట్ ఉంది కదండి, అది శారీ మీద పెట్టి ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలండి. దానికి అటాచ్ చేసేసుకోవాలి ఇట్లా. దీనికి నేను ఇంకా నెక్ కట్ చేయలేదు కదండి. నెక్ కట్ చేసుకోవడానికి మనకి ఎక్కడ ఉగ్గులు రాకుండా, అంటే ఇలాంటి సిల్క్ క్లాత్స్ జర ఉగ్గుల్లాగా వస్తాయి కదండి ఇట్లా లేచినట్టు, అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ మధ్యలో ఫోల్డింగ్ లైన్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ లైన్ కనిపిస్తున్నట్టుగా మార్క్ చేసేసుకోవాలండి. దాని మీద మనం ఒక స్టిచ్ చేసేసుకోవాలి. పెద్ద కుట్టు వేసుకోవాలండి స్ట్రైట్గా. పెద్దదైతే మనకి ఈజీగా తీసేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది మళ్ళీ తీసేస్తామండి ఈ కుట్టు, అలానే ఉంచాము. జస్ట్ మనకి క్లాత్ అటు ఇటు అవ్వకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి నేను ఇట్లా స్టిచ్ చేసుకుంటున్నా. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేసుకోవాలండి. మనం బ్యాక్ కూడా ఇట్లానే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో అక్కడ ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం ఇంతకుముందు ఆల్రెడీ ఫ్రంట్ నెక్ డ్రా చేసాం కదండి, అట్లా కట్ చేసేసుకోవాలి ఆ రౌండ్ నెక్ని. దీని మీద నుంచి ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి ఒక 1/2 ఇంచ్ అలా పెట్టుకొని. మీరు బిగినర్స్ అయి ఉంటే మాత్రం ఇట్లా డ్రా చేసేసుకోండి, మార్కర్తో డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ అట్లా డ్రా చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. అంతే అండి. బ్యాక్ కూడా అలానే పెట్టేసుకోవాలి, అలానే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రంట్ డీప్ చెప్పలేదు కదండి, ఆర్మ్ హోల్ దగ్గర డీప్. ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ చేయకపోతే మనకు ఇట్లా ఉగ్గుల్లాగా ఇట్లా లేస్తుందండి, అంత మంచిగా అనిపించదు. ఇట్లా 1/2 ఇంచ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ ప్లేట్స్ పెట్టుకోవాలండి. 5.5 ఇంచ్ అండి. విడ్త్ వచ్చేసి సెంటర్ పాయింట్ నుంచి 4.5 పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలండి. ఇట్లా క్రాస్గా రావాలి. అటు సైడ్ కూడా అంతే అండి. బ్యాక్ కూడా అంతే, ఇట్లానే స్టిచ్ చేసుకోవాలి. ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి హైట్ వచ్చేసి, దీని ఈ ప్లేట్స్ హైట్ వచ్చేసి.
అంతే అండి. బ్యాక్ కూడా సేమ్ ఇట్లానే స్టిచ్ చేసేసుకోవాలి. మనం స్టిచ్ వేసుకున్నాం కదండి, అది తీసేసేయాలి. అందుకే చెప్పానండి పెద్ద స్టిచ్ వేసుకోవాలి అని. అది వేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ చేయడానికి అయిపోతుంది. బ్యాక్ సైడ్ కూడా ఇట్లానే ప్లేట్స్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం డోరీస్ అటాచ్ చేయడం కోసం షోల్డర్ నుంచి 2 ఇంచెస్ తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇటు అటు 2 సైడ్లు మార్క్ చేసుకొని, ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఒక చిన్న ఖర్చు పెట్టుకోవాలండి. ఇట్లా చిన్న ఖర్చు పెట్టుకోవాలండి. ఇట్లా ఎందుకు అంటే మనకి నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. అంటే ముందే మనము డోరీ స్టిచ్ చేసేసుకుంటే బయటకు కనిపించవన్నమాట. ఇట్లా స్టిచ్ చేసుకుంటే దీని మీదకి మనం క్రాస్ పెట్టి పట్టి పెడతాం కదండి, సో మనకి కనిపించదు, ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది. ఇటు సైడ్ కూడా అంతే అండి. ఆ డోరీ పెట్టి గట్టిగా టాకా వేసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసేసుకోవాలండి. బిగినర్స్కి అయితే ఇట్లా ఈజీగా ఉంటుందని ఇట్లా చూపిస్తున్నానండి. వేరేలాగా కూడా స్టిచ్ చేయవచ్చు మనము. ఫ్రంట్ బ్యాక్ ముందే నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి, మంచిగా రివర్స్ చేసి. ఆ తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి. అట్లా చేస్తే ఇంకా ఫినిషింగ్ బాగుంటుంది. కాకపోతే బిగినర్స్కి ఇట్లా ఈజీగా ఉంటుందని ఇట్లా స్టిచ్ చేస్తున్నానండి. రెండు సైడు రెండు సార్లు స్టిచ్ చేసుకోవాలండి గట్టిగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు షోల్డర్ పాయింట్ అయిపోయిన తర్వాత మనం నెక్ స్టిచ్ చేయాలండి. ఇప్పుడు నెక్ కోసము క్రాస్ పీస్ తీసుకోవాలండి. ఒక 1.5 ఇంచెస్ అట్లా ఉండాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇట్లా కొంచెం కొంచెం గుంజుకుంటా స్టిచ్ చేయాలండి. రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం గుంజాలండి స్ట్రిప్ని. ఇట్లా గుంజుకుంటా మొత్తం స్టిచ్ చేయాలండి. ఎండింగ్ వచ్చేసరికి ఎక్కడి వరకు అయితే మనకు అవసరమో అక్కడ వరకు స్టిచ్ చేసేసి మిగతా పార్ట్ కొంచెం ఎక్స్ట్రా తీసుకొని స్టార్టింగ్లో ఎలా అయితే ఫోల్డ్ చేసామో అట్లనే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలండి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. మనం ఏ నెక్కైనా సరే అండి, అది రౌండ్ నెక్ అవ్వని, స్క్వేర్ అవ్వని, వీ అవ్వని, ఏదైనా సరే అండి, పక్క మనం కట్స్ ఇవ్వాలి. ఆ మూలలు తిరిగేటప్పుడు కట్స్ ఇస్తే కరెక్ట్గా మనకి తిరుగుతుందండి, మంచి ఫినిషింగ్ వస్తుంది. మనకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ వచ్చేస్తుందండి. ఇట్లా ఒక్కసారి ఫోల్డ్ చేసుకొని ఇంకోసారి స్టిచ్ చేసుకోవాలండి. కొంతమంది డైరెక్ట్గా కూడా ఫోల్డ్ చేసేస్తారు, అప్పుడు సరిగ్గా నెక్ది సరిగ్గా తిరగదండి, మంచిగా అనిపించదు కూడా. ఇలా ఒక స్టిచ్ చేసుకున్నాం అనుకో మనకి ఈజీగా నెక్ దగ్గర తిరుగుతుంది, మనకి ఏదైతే కావాలో ఆ నెక్ వచ్చేస్తుందండి. మీరు కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. లేదు హెమ్మింగ్ అవసరం లేదు అనుకుంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డైరెక్ట్ స్టిచ్ చేసేవచ్చు. ఈ మూలాల దగ్గర మాత్రం ఇట్లా క్లాత్ని గుంజి స్టిచ్ చేయాలండి. అప్పుడు మనకి ఎలాంటి ఉగ్గులు రాకుండా ఉంటుంది మంచిగా. ఇంకొక హ్యాండ్ స్టిచ్ చేసేస్తే మనకి టాప్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం మనం. ఇక్కడ హ్యాండ్స్కి నేను ఫ్రంట్ డీప్ కట్ చేయలేదు కదండి, దానికోసం మార్కింగ్ వేస్తున్నాం. మనకి కచెస్ కోసం 2 పాయింట్స్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి మనం పైనకి ఒక కచ్ ఇచ్చాం కదండి, అక్కడ వరకు ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అలా పెట్టుకొని డౌన్ తీసుకోవాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. హ్యాండ్స్ ఎండింగ్స్ ఉంటాయి కదా, ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలండి.
రెండోసారి కూడా ఇట్లా స్టిచ్ చేసుకోవాలండి 2 టైమ్స్. చూడడానికి బాగుంటుంది. ఒకసారి స్టిచ్ చేసి వదిలేస్తారు కొంతమంది, అట్లా కాదండి. 2 హ్యాండ్స్ని అట్లనే స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ ఉంది కదండి, దాని మీద ఒరిజినల్ని పెట్టేసి ఒరిజినల్ సైడ్ ఫ్రంట్ పార్ట్ మీద ఉండాలండి. అలా పెట్టి దాని చివరి ఎండింగ్ దీని చివరి ఎండింగ్ జాయిన్ చేసి ఇట్లా స్టిచ్ చేసుకోవాలండి. మనకి షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ నుంచి అటు 2 ఎండ్ ఆఫ్ ఇటు 2 ఎండ్ ఆఫ్ మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఆ 2 ఎండ్ ఆఫ్ నుంచి అటు సైడ్ 2 ఎండ్ ఆఫ్ నుంచి ఇటు సైడ్ 2 ఎండ్ ఆఫ్ నుంచి మనం ప్లీట్స్ పెట్టుకోవాలండి. మరి మనకి ఫుల్ వచ్చినా మంచిగా అనిపించదు కదా, అంటే నేను కొంచెం పఫ్ పెట్టాను కాబట్టి 5 ఇంచెస్ పెట్టాను కదా పఫ్కి, అందుకోసం నేను అటు 2 ఎండ్ ఆఫ్ ఇటు 2 ఎండ్ ఆఫ్ పెట్టుకున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇంచెస్ 20 ఇంచెస్ అలా పెట్టుకున్నారనుకో పఫ్ కోసము, అప్పుడు మీరు ఒక 4-5 ఇంచెస్ వరకు పెట్టుకొని ప్లీట్స్ పెట్టుకుంటూ రావచ్చండి, అప్పుడు సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకొని షోల్డర్ దగ్గర ఆపేసేసి మళ్ళీ ఇటు నుంచి అపోజిట్ సైడ్ పెట్టుకోవాలండి ప్లేట్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆ ప్లేట్స్కి అపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. నేను 2 ఎండ్ ఆఫ్ మార్క్ చేశాను కదండి, అక్కడ వరకు ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. మనకి ఎన్ని వస్తే అన్నీ ఒకసారి చూసుకోవాలండి, ఎడ్జ్ దగ్గర సరిపోతుందా లేదా అని. ఇంకా క్లాత్ ఉంటే ఇంకో ప్లీట్ పెట్టుకోవాలి, క్లాత్ లేదు అంటే అక్కడ ఆపేసేసి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలండి. మ్యాక్సిమం సరిపోతుంది. నేను 2 ఎండ్ ఆఫ్ మార్క్ చేశాను కదా, అక్కడ వరకు స్టిచ్ చేస్తే సరిపోతుంది. అంతే అండి. హ్యాండ్ రివర్స్లో కూడా ఒక్కసారి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాంటి శారీ క్లాత్ తీసుకున్నప్పుడు కొంచెం చూసుకుంటూ స్టిచ్ చేయాలండి, ఎందుకంటే అవి ఎక్కడైనా కింద పడ్డాయనుకో మళ్ళీ ఇప్పుకోవాలి మనము. వేరే హ్యాండ్ ఉంది కదండి, సేమ్ అది కూడా ఇట్లానే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి చిన్న పఫ్ వచ్చింది అంతే. మీరు ఒకవేళ 10 ఇంచెస్ 20 ఇంచెస్ అలా తీసుకుంటే పెద్ద పఫ్ వస్తుంది. ఇది కూడా వేసుకుంటే మంచిగానే అనిపిస్తుందండి. అంతే అండి, టాప్ పార్ట్ అయిపోయినట్టే. ఒక డోరీస్కి టాజిల్స్ పెట్టేస్తే అయిపోతుందండి డోరీస్. అండ్ టాప్కి ఇప్పుడు బోటమ్ అటాచ్ చేద్దామండి. మనం 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, అక్కడికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కింద బాటమ్ వచ్చేసి దాని మీద పెట్టి స్టిచ్ చేయాలండి. ఆ 2 ఇంచెస్ వరకు ఇంకేం ప్లీట్స్ పెట్టొద్దు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి ప్లీట్స్ పెట్టడం. మనకి చిన్న ప్లీట్స్ కావాలంటే చిన్న ప్లీట్స్ పెట్టుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టుకోవచ్చు. నేను చిన్న చిన్నవే పెడుతున్నా అండి, మరీ పెద్దవి పెట్టట్లేదు. ఇట్లా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకొని రావాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలండి. అంతే అండి. మళ్ళీ ఇక్కడ నుంచి 2 మార్క్ చేసుకోవాలి, 2 పాయింట్ దగ్గర చేసుకొని అక్కడితో ప్లీట్స్ స్టాప్ చేసేసాలండి. మళ్ళీ నార్మల్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఫస్ట్ పార్ట్ స్టిచ్ చేసేసుకున్నాం కదండి, బ్యాక్ కూడా అట్లనే ఫస్ట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ మనం అటాచ్ చేయాలి. మనకి ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఒక సైడ్ సిగ్నల్ పెట్టాలండి, మళ్ళీ ఇటు సైడ్ నుంచి మనకి రివర్స్ నుంచి లైనింగ్ పెట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకి దీని స్టిచ్ కూడా మనకి బయటికి కనిపించదు. వీడియోలో ఎలా అయితే చూపిస్తానో అలా స్టిచ్ చేయండి. ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ పెట్టుకొని స్టిచ్ చేసి మళ్ళీ రివర్స్ లైనింగ్ సైడ్ లైనింగ్ పెట్టి స్టిచ్ చేస్తే మనకి లోపల కూడా మనకి స్టిచ్ కనిపించదండి. నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు లోపల లైనింగ్ కాబట్టి నేను ఎట్లా పడితే అట్లా ప్లీట్స్ పెట్టేస్తున్నాను అండి, ఇవి కనిపించవు కదా మనకి. సో పెద్ద పెద్ద ప్లీట్స్ పెట్టేస్తున్నానండి.
అంతే అండి. అవును, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు చూడండి, మనకి దాని స్టిచ్ కూడా కనిపించట్లేదు, లోపలికి వెళ్ళిపోతుందండి స్టిచ్. మనకి ఫ్రంట్ కనిపించదు, బ్యాక్ కనిపించదు. ఇలా చేస్తే ఫినిషింగ్ బాగుంటుందండి, నీట్గా అనిపిస్తుంది. నేను బాటమ్ లైనింగ్ గురించి చెప్పలేదు కదండి. ఆ లైనింగ్ వచ్చేసి మనం కింద 27 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి 25 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి హైట్. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ చేసేసేయాలండి. సెకండ్ పార్ట్ పెట్టకముందే మనం సైడ్ స్టిచెస్ చేసేసుకోవాలి. అన్నిటికీ 2 ఇంచెస్ పెట్టాం కదండి ఖర్చు, అట్లా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని, ఇది హ్యాండ్ అండి, హ్యాండ్ నుంచి ఫిట్టింగ్ స్టార్ట్ చేయాలి. కరెక్ట్గా 2-3 సార్లు ఇట్లా సెట్ చేసుకోవాలండి, మంచిగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ కదా, ఇట్లా జారిపోతూ ఉంటుంది జార్జెట్. ఆమ్ హోల్ దగ్గర కూడా 2 ఇంచెస్ పెట్టుకొని ఇట్లా మార్క్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర ఈ స్టిచ్ ఉంది కదండి, ఇది హ్యాండ్ది ఆమ్ హోల్ కలిపి, అది ఎప్పుడు పైకే ఉండాలండి. వెనకాల ముందర 2 సైడ్లు పైకే పెట్టుకోవాలి, కింద పెట్టుకోవద్దండి. పైకి పెట్టుకొని ఇట్లా స్టిచ్ చేయాలి. ఇక్కడ బాటమ్ దగ్గరకు వచ్చేసరికి ఒక 3-4 ఇంచెస్ వరకు స్టిచ్ చేయాలండి, అంతా కలిపి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా ఒక దగ్గర అనుకొని 4 ఇంచెస్ వరకు ఇట్లా స్టిచ్ చేసుకోవాలండి. అక్కడ నాట్ వేసేసుకోవాలి గట్టిగా. ఇప్పుడు వేసేసుకొని లైనింగ్ తీసేసేయాలండి. ఇప్పుడు ఓన్లీ ఒరిజినల్ పార్ట్ని మనం స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కొంతమంది లైనింగ్ ఒరిజినల్ 2 కలిపి స్టిచ్ చేసేస్తారు కదండి, దాని ఫినిషింగ్ అంత మంచిగా ఉండదు. దేని దానికి చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుందండి. ఇట్లా గుంజినట్టు ఉండదు అనమాట. ఇప్పుడు లైనింగ్ స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ ఇప్పుడు ఒరిజినల్ 2 కలిపి స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే, మనము ఒక్కొక్కసారి ఒరిజినల్ ఎక్కువ పెట్టుకుంటాం కదండి క్లాత్ విడ్త్, లైనింగ్ విడ్త్ తక్కువ పెట్టుకుంటాం కదా. అలాంటప్పుడు లైనింగ్ విడ్త్ ఎంత అయితే ఉంటుందో మనకి అంతే గేరా అనిపిస్తుందండి, ఎక్కువ అనిపించదు. అది ఇట్లా దేని దానికి మనం ఫిట్టింగ్ చేసుకున్నాం అనుకో, స్టిచ్ చేసేసుకుంటే మనకి ఒరిజినల్ గేరా ఎంత అయితే ఉంటుందో అంతనే ఉంటుందండి, గుంజినట్టు ఏముండదు. ఇప్పుడు కింద సెకండ్ పార్ట్ స్టిచ్ చేసేయాలండి. సెకండ్ పార్ట్కి 2 ముక్కలు పడతాయని చెప్పాను కదా, ఆ ముక్కలు పెట్టి నేను స్టిచ్ చేసేసుకొని 2 సైడ్స్ కూడా క్లోజ్ చేసేసుకున్నానండి. క్లోజ్ చేసేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని మీద పెట్టి ఫస్ట్ పార్ట్ మీద సెకండ్ పార్ట్ పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలండి. ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే రావాలండి. ఇట్లా చిన్న చిన్నగా పెట్టుకొని రావాలి. ఆ కింద పార్ట్ మనం పికో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసి అయినా కుట్టేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వచ్చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను, చూపిస్తాను అది కూడా మీకు లాస్ట్లో. మనకి సైడ్ ఫిట్టింగ్ ఉంది కదండి, ఆ సైడ్ ఫిట్టింగ్ అనేది మనకి దాని మీద స్టిచ్ చేయొద్దండి, సైడ్ ఫిట్టింగ్ మీద దాని వెనకాలకు జరుపుకొని స్టిచ్ చేయాలి. నేను చెప్పాను కదండి, కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేశానండి. ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలండి. అంతే అండి, అయిపోయింది ఫ్రాక్. ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.